నాగేశ్వరరావు శ్రావణ్ రెడీ అమ్మా. ఏంటి గౌతమి నిర్లక్ష్యం చేయట్లేదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నే మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నేను చెప్పిన అంశము మీరు బహుశా అందరూ కూడా చూసుంటారు. చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నాం. మీరు చెప్పారు కదా, నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తానో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ వ్యక్తి, పెద్ద మనిషి వారం అప్పు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాము, ఇప్పుడు ఏదైతే ఈ సోకాల్డ్ మేధావులు అందరూ కూడా గతంలో చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు, అప్పులమయం చేసేస్తున్నారని, నేను ఇవాళ చెప్తా ఉన్నా, మరి ఈ చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు 10 నెలల కాలంలో 90,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. వారానికి అప్పు చేయకపోతే అప్పట్లో గత ప్రభుత్వంలో 14-19లో సోమవారం పోలవరం అన్నాడు, ఇప్పుడు సోమవారం అప్పుమయం చేస్తూ ఉన్నారు, వారం అప్పులు. మరి ఈయన సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నా. మరి ఇంత దారుణమా? సాక్షాత్తు జిఎస్డిపి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రోత్ రేట్ ఒక్క రేంజ్లో పెరుగుతూ ఉండేది. ప్రతి సంవత్సరం కూడా చూస్తే, ప్రతి నెల చూస్తే 8.5%, 8.3% ఆ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జిఎస్డిపి ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్కి మన తాలూకా ట్యాక్సెస్. కానీ ఇప్పుడు చూస్తే గ్రోత్ రేట్ పడిపోతూ ఉంది. అంటే వ్యాపారస్తులకు ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు. అందరూ కూడా ఏదో అనుకున్నాము, కూటమి ప్రభుత్వం అంటే ఏదో గొప్పలు చేస్తారని. ఇవాళ చూస్తూ ఉంటే వ్యాపారాలు అందరూ కూడా విలవిలాడుతూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టినట్టే అని క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రజలు మరి ఆయన పైన విశ్వాసం పెట్టారు. ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో లాగుతాడు, డబ్బులు తెస్తాడని. సేమ్ 2014 నుంచి 19 దాకా ఏదైతే జరిగిందో సేమ్ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము, ఆర్బీఐ కానీ, కాగ్ కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సెస్ కానీ వాళ్ళు ఇచ్చిన నివేదిక 2014 నుంచి 19 ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్పులు ఎక్కువ చేశారా, ఎంత పర్సెంటేజ్ చేశారు, 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరు ఎక్కువ అప్పులు చేశారు అని అంటే పర్సెంటేజ్ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పర్సెంటేజ్ ఎక్కువ కనబడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. మరి ప్రతి ఒక్కడు కూడా నోటుకు వచ్చిన మాటలు చెప్పడం. ఒకడేమో 14 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయనేమో 12 లక్షలు, ఇంకొకళ్ళు 10 లక్షలు, నోటుకు వచ్చిన మాటలు. మరి అసెంబ్లీలో మీరు ఏదైతే నివేదిక ఇచ్చారో అందులో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది, ఏదైతే నాన్ గ్యారంటీస్ ద్వారా సుమారుగా 1,40,000 కోట్లు, మిగతాది 5,75,000 కోట్ల రూపాయలని క్లియర్గా మీ ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇక్కడ కనబడతా ఉంది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమి ప్రభుత్వము వచ్చిన 10 నెలల కాలంలో 90,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడము వాస్తవమా అవాస్తవమా అని ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు మనకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణమైన పచ్చి అబద్ధాలు ఆడుతూ పోనీ ఈ 90,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారండి మీరు అప్పు చేసింది? పోనీ ఏమన్నా ప్రజల సంక్షేమానికి ఏమన్నా ఒక పథకం ఇచ్చారా? పెన్షన్లు కాకుండా ఒక పథకం ఎవరికైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. లేదే. మరి ఇంత అన్యాయం చేస్తూ ఈ 90,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని అడుగుతా ఉన్నాం. ఇది ఒక అంశము. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానం
హిందువులకే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయులకి ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవము కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం. మరి ప్రసాదాలు లడ్డూల్లో కల్తీ ఏదో కొవ్వు జంతువుల కొవ్వు కలిసిపోయింది అని అన్ని అవాస్తవాలను తీసుకుని వచ్చి మొత్తం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ఎన్ని ప్రయత్నాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన అయితే సనాతన ధర్మం అని చెప్పి మొత్తం తిరుపతి మెట్లెక్కారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల ఎన్ని గోవులు చనిపోయినాయండి? చంద్రబాబు నాయుడు గారు అంటారు అసలు గోవులే చనిపోలేదు అని చెప్తాడు. వాళ్ళ చైర్మన్ టీటీడీ చైర్మన్ అంటారు 22 గోవులు చనిపోయినాయి అంటాడు. టీటీడీ ఈఓ అంటారు లాస్ట్ ఇయర్ 170 గోవులు ఎన్నో చనిపోయినాయి, ఇప్పుడు 40 ఈ 3 నెలల్లో 46 గోవులు చనిపోయినాయి అని అంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే అంటాడు 30 గోవులు చనిపోయినాయి అంటాడు. ఒక్కరికి పొంతం లేదు. అసలు మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇదే టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి నంబర్ కావాలి. మీరు ఎన్ని గోవుల్ని సంరక్షిస్తూ ఉన్నారు, అసలు ఎన్ని గోవులు ఎప్పుడెప్పుడు చనిపోయినాయో దాని పూర్తి స్థాయి డేటా కావాలి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలండి ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఓకే, పెట్టు సౌండ్ రాదా? అది పెట్టు, రిమోట్ తప్పుకోవయ్యా. 300 ఆవులు చనిపోయినాయనేసి ఫోటోలు తీసి ప్రెస్లో మాట్లాడుతున్నాం, పత్రికలు ఇస్తున్నాం. కేవలం 40 నుంచి 42 ఆవులే ఈ చనిపోయారు. ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో చనిపోయినాయి, లెక్కలు ఉన్నాయి. ఏ ఆవు చనిపోయి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి లెక్కలు ఉన్నాయి. లాస్ట్ 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని అది ఆపన్ జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో 43 గోవులు. కొన్ని ఏ గోశాలైనా అనారోగ్య కారణాలతో చనిపోతాయి. ఏ గోశాల అయినా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి. మన గోశాల కాదు, మీరు ఏ గోశాలకు వెళ్ళినా సరే ఖచ్చితంగా దాంట్లో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెట్టు. ఒకటి మాత్రం అనుకున్నాను, గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. ఆయన బాధపడుతున్నాయంట పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన చెప్పిన అంశం చూడండి, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అబద్ధం ఆడేస్తున్నారు. గోశాలలో గోవులు చనిపోకపోయినా చనిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఆయనకు బాధ కలిగిందంట, జగన్మోహన్ రెడ్డి గారికి బాధ కలిగింది. మరి బాధ కలగదండి? నాకు అర్థం కావట్లా. మరి సనాతన ధర్మం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు ఎక్కడో కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసే గోశాల అంటారు ఏ జబ్బులు చేయవా, చనిపోవా అంటే ఇలాగా 100 కొద్ది గోవులు చనిపోతాయండి ఎక్కడైనా? మాకు తెలియదండి గోశాలలో ఎలా చనిపోతాయో. వృద్ధాప్యంలో ఉంటే ఇదిగోండి ఈ తాలూకా పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి పెట్టమ్మా అన్నీ ఒకసారి అలా పెట్టు. ఇది అక్కడున్న గోవుల పరిస్థితి. అక్కడ కరెక్ట్గా గోశాలలో జరిగిన ఫొటోసే, తీసిన ఫొటోసే. కారణమైన మరి కనబడతా ఉన్నప్పుడు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. దీనికంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదండి. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? దీనికి పూర్తి స్థాయిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ అవుతుంది. చైర్మన్తో పాటు అక్కడ ఉన్న సభ్యులందరూ అవుతారు, దాంతోపాటు ఈవో కూడా అవుతాడు. ఈ అంతటికి బాధ్యత ఎవరు వహించాలంటే వీళ్ళు వహించాలి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇదే చైర్మన్ గారు గతంలో ఏం చెప్పాడండి, ఒక తొక్కిసలాట జరిగితే క్షమాపణ చెప్పడంలో వచ్చిన నష్టమేం లేదు, ఒకవేళ క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయంటే చెప్తాను అని, ప్రాణాలకి ఏ రకమైన మనుషుల ప్రాణాలకి ఏ రకమైన విలువిచ్చాడో ఆ చైర్మన్ గారు.
ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో అసలు చనిపోలేదని చెప్తా ఉన్నాడు. వీళ్ళేమో ఇక్కడ ఆ లెక్కలతో ఒక్కొక్కటి నోటుకు వచ్చింది ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. ఇంత దారుణమైన దుర్భరమైన పరిస్థితి అక్కడ గోశాలలో ఉంది. హిందూ మత పరిరక్షకులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా, హిందూ అనే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది మానవత్వం. ఆవుల్ని మనం అందరం కూడా ఆరాధ్య దైవంగా మనం పూజిస్తూ ఉంటాము. మరి ఆవులు గోవులు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయని అంటే ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత కూడా అని ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు, నేను అడుగుతూ ఉన్నానండి, ఇదే ప్రభుత్వంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఏ పార్టీ గౌరవం ఇస్తున్నారో అని అడుగుతున్నా. ఇక్కడ రాజమహేంద్రవరం వేదికగానే చెప్తా ఉన్నాం, ఆయన ఇదే గ్రామాన్ని ఇదే నగరానికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి, సంఘ సంస్కర్త. కోటిపల్లి బస్టాండ్లో ఇదే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క విగ్రహం ఉండేది. సెంటర్లో మకటం లేని మహారాజులాగా సెంటర్లో కూర్చునేవారంట. అంటే నేను కూడా చూడలేదు యాక్చువల్గా, అందరూ చెప్తా ఉన్నారు. ఆ స్థానంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి విగ్రహాన్ని తీసేసి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరు గొప్పవారండి? కందుకూరి వీరేశలింగం పంతులు గారు గొప్పవారా, మరి ఎన్టీ రామారావు గారు గొప్పవారా అని అడుగుతా ఉన్నా. ఎవరు గొప్పవారని అడుగుతున్నా. ఇక్కడ గొప్పవారనే పాయింట్ కూడా పక్కకు తీసేయండి. ఎన్టీ రామారావు గారు కూడా పెద్ద ఆయనే, గొప్ప వ్యక్తే. కాకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు గారిని అగౌరవపరచడం ఎందుకో అని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, మీరు ఆ విగ్రహం తీసి ఈ విగ్రహం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అని అడుగుతా ఉన్నా. దానికి సమాధానం చెప్పాలి. రాజమహేంద్రవరంలో ఉన్న మేధావులందరూ కూడా, వారిని కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇది ఒక అంశం పక్కన పెడితే, రెండోది టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన పేరు మీద పార్క్ ఉండేదండి ఇక్కడ హ్యాపీ స్ట్రీట్లో ఏకేసి కాలేజ్కి ఆనుకుని ఆయన పేరు మీద పార్క్ ఉండేది. ఆయన పార్క్లో తీసుకుని వెళ్ళి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతా ఉన్నారు. ఆ పార్క్కి మళ్ళీ ఎన్టీ రామారావు పార్క్ అని పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరు గొప్పవారని అడుగుతున్నా, అందరినీ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు గొప్పవారా, ఎన్టీ రామారావు గారు గొప్పవారా? అసలు ఇంత దారుణమైన పరిస్థితులు రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. కళలకు పుట్టినిళ్ళైన రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉన్నాయి. ఇంత గొప్ప వ్యక్తులు జన్మించిన నేలలో వీరికి అవమానం జరుగుతూ ఉంది. ప్రకాశం పంతులు గారు ఇక్కడే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలోనే ఆయన లెక్చరర్ కింద పనిచేసినట్టున్నారు. మరి ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మరి ఎంత దారుణమండి? ఇంత అవమానం చేస్తారా మీరు? ఆ పార్క్కి మున్సిపల్ కార్పొరేషన్లో రిజల్యూషన్ చేస్తారా? రిజల్యూషన్ చేసి అది ఎన్టీ రామారావు పార్క్ కింద మారుస్తారా? మరి అవమానించినట్టు కాదా? సరే, ఎవరు గొప్పవారు అనేది పక్కన పెడితే మీరు ఇంకొక పార్క్ నిర్మాణం చేయండి, ఎవరొద్దన్నారండి? నిర్మాణం చేసి దానికి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకోండి, లేదా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టుకోండి, లేదా ఈ ఈవీఎం ఎమ్మెల్యే పేరు పెట్టుకోమను, ఎవరొద్దన్నారు? ఎందుకు ఇంత గొప్ప వ్యక్తుల్ని మహనీయుల్ని అవమానపరుస్తూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలి. అది ఇది చూడండి, ఆ పార్క్ ఏదో ఈయన కట్టేసినట్టు ఈయన పేరే ఎంచుకుంటున్నాడు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, పార్కులో వచ్చిన వాళ్ళందరికీ ఈ ఈవీఎం ఎమ్మెల్యే ఈ పార్కు బహుశా ఇతనే కట్టాడేమో, ఇతని హయాంలోనే చేసాడేమో అనుకోవాలని మళ్ళీ శిలాపలకం ఒకటి. అది ఒక్కసారి పార్క్ పేరు చూపించమ్మా. పార్క్ పేరు ఎక్కడ ఉందో ఒక్కసారి చూపించు.
రెడీయా లేదా నెట్ ఎందుకమ్మా నెట్ లైవ్ పెట్టుకోవాలి అవును ఎన్ని రోజులు చేస్తే త్వరగా చేసి ఓపెన్ చేసి చేసుకున్నాను